ఇప్పుడు మనకు నిద్ర లేసిన వెంటనే ఒక డల్‌గా ఒక మెడ నొప్పొస్తూ ఉంటుంది. ఆ మెడ గూడా కరెక్ట్‌గా చెవులు వెనక భాగం అంటే కరెక్ట్‌గా ఈ ఏరియాలో వస్తుంది. ఆహ్, ఆ చెవు వెనకాల మధ్య భాగంలో ఈ మెడ నొప్పి అలాగే మొదలయ్యి అది చిన్నగా వి మెడంతా రూట్స్ వరకు, షోల్డర్స్ వరకు రావటం జరుగుతుంటుంది. ఆ నొప్పి చాలా డల్‌గా ఉంటుంది. ఇది చిన్న నొప్పే గదా! నిద్రలో పట్టింది గదా! అని మనం దాన్ని చిన్నగా ఆలోచిస్తూ రోజు రోజు గడుపుతూ వెళ్తా ఉంటాం. ఆ నొప్పి ఒక్కోసారి ముందుకు గూడా వస్తూ ఉంటుంది. ఇలాంటి నొప్పి రావడానికి అంటే ఒక డల్ హెడ్‌ఏక్ రెగ్యులర్‌గా నిద్ర లేసిన తర్వాత గానీ, లేదా కొంతమందిలో సాయంత్రం పూట వస్తూ ఉంటుంది. సో, ఇలాంటి పర్టిక్యులర్‌గా ఈ డల్లు అంటే ఒక భరించగలిగిన తలనొప్పి మనకు వస్తుంది అంటే, దానికి ఏమై ఉంటుంది ఆ కారణం అనేది మనం ఆలోచించాలి. చాలామంది అది భరించగలిగింది కాబట్టి, ఏదో ఒక పారాసెటమాలో, లేకపోతే ఏదో మనకు కౌంటర్ మెడిసిన్, ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ దొరికితే దాన్నేసేసుకొని దాన్ని మనం సాగిస్తా ఉంటాం. కానీ ఇక్కడ అది కంటిన్యూగా 3 డేసో, 4 డేసో, 5 డేసో గాని అది మనకు కంటిన్యూ అవుతుంటే మాత్రం ఖచ్చితంగా మనం మెడకి సంబంధించిన ప్రాబ్లమ్ ఏదన్నా ఉందా అనేది చూడాలి. దానికన్నా ముందు మన బీపీ ఎలా ఉందో మనం చెక్ చేసుకోవాలి. బీపీ అనేది మనం మానిటర్ చేయాలి. ఒకసారి బీపీలో ఫ్లక్చుయేషన్స్ ఏదన్నా ఉంటే భయపడకుండా ఒక 4, 5 డేసు లేదా మాక్సిమం 10 డేసు బీపీని రెగ్యులర్‌గా చెక్ చేపించుకొని, దాన్ని సాధారణంగా యావరేజ్ బీపీని మనం తీసుకొని, డాక్టర్ అడ్వైస్ ప్రకారం డాక్టర్స్ సూచించిన ట్రీట్మెంట్‌ని వాడటం మంచి ఉపయోగంగా ఉంటుంది. అది బీపీ అయితే. ఒకవేళ బీపీ కాకుండా బీపీ నార్మల్‌గా ఉండి, అది మన మెడంతా గూడా నేను చెప్పిన విధానంలో పెయిన్ వస్తూ ఉంది అంటే, అసలెక్కడ ప్రాబ్లమ్ వస్తుందనేది చూసుకోవాల. మెడ కండరాలు బలహీనం అవ్వటం వల్ల వస్తుందా? లేదా ఈ పెయిన్ రెగ్యులర్‌గా వస్తే కండరాల బలహీనత లేదా నేను ఇందాక చెప్పినట్టు బీపీ. ఇది గాకుండా ఒక రోజంతా బాగా పల్సేటింగ్ హెడ్‌ఏక్ వచ్చి బాగా భరించలేనంత అంటే మైల్డ్‌తో స్టార్ట్ అయిన మెడ నొప్పి, పొద్దున స్టార్ట్ అయిన మెడ నొప్పి సాయంత్రానికంతా బాగా పల్సేటింగ్ అంటే సుత్తితో కొట్టినట్టు ట ఇది మర్మరింగ్ పెయిన్ అంటాం. ఆ పెయిన్ వచ్చి వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది. ఇది ఒక రకంగా చెప్తే ఒక మైగ్రేన్‌కి దగ్గరగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ మనకు ఎసిడిటీ బిల్డ్ అవ్వటం వల్ల ఇండైజెషన్ అరుగుదలలో మార్పు వల్ల, లేతే అరగకపోవటం వల్ల, లేకపోతే తిన్న ఆహారంలో యాసిడ్ ఫార్మేషన్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ మెడ నొప్పి అలా వచ్చి మన కండరాలన్నీ టైట్ అయిపోయి హ్యామరింగ్ పెయిన్ అంటే సుత్తితో కొట్టినట్టు పెయిన్ వస్తూ ఉంటుంది. అది నాజియా వస్తూ ఉంటుంది. దాన్ని ఇమ్మీడియేట్‌లీగా నాజియా వస్తే ప్రాపర్‌గా అది వామిటింగ్‌ని మనం క్లియర్ చేసేసుకొని చక్కగా ఫుడ్‌ని కంట్రోల్డ్‌గా తక్కువ చేసి వాటర్‌ని, లిక్విడ్స్‌ని ఎక్కువగా తీసుకుంటా ఉంటే ఈ ప్రాబ్లమ్ స్లోగా తగ్గిపోతుంది.